గత భద్రత కొనసాగించాలని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పిటిషన్లు కౌంటర్లు వేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశం. విచారణ 8వ తేదీకి వాయిదా. మాజీ మంత్రి పొంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చట్ట నిబంధనలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించిందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. మంత్రి హోదాలో ఆయనకి 5+5 సెక్యూరిటీ ఇచ్చారని, ప్రస్తుతం ఆయన సాధారణ ఎమ్మెల్యే మాత్రమే, అందుచేత 1+1 భద్రత కల్పిస్తున్నట్టు చెప్పారు. మంత్రిగా ఉండగా తనకిచ్చిన 5+5 సెక్యూరిటీని కొనసాగించాలి ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టు పెద్దిరెడ్డి, అలాగే తనకున్న 4+4 భద్రత కొనసాగించాలి ఆదేశించాలంటూ ఆయన కుమార్ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. 2 పిటిషన్లపై శుక్రవారం న్యాయస్థానం విచారణ జరిపింది. పిటిషన్ల తరపు న్యాయవాది గుడిసేవ నరసింహారావు వాదనలు వినిపించారు. పెద్దిరెడ్డి మంత్రిగా ఉండగా 5+5 సెక్యూరిటీ ఉండేది, ఎలాంటి నోటీసులు సమాచారం ఇవ్వకుండా భద్రతను తగ్గించారని తెలిపారు. దమ్మాలపాటి వాదనలు వినిపిస్తూ రాజ్యాంగబద్ధ పదవులు అలంకరించిన వారికి ప్రజాప్రతినిధులకు భద్రత కల్పించే విషయంలో తగు ఉత్తర్వులు ఉన్నాయని, వాటికి అనుగుణంగానే అధికారులు నడుచుకుంటున్నారని పేర్కొన్నారు. అదనపు భద్రత కల్పించాలని కోరుతూ జిల్లా ఎస్పీకి పెద్దిరెడ్డి దరఖాస్తు చేసుకున్నారని, అదనపు భద్రత అవసరం లేదని ఎస్పీ అభిప్రాయపడ్డారని, ప్రస్తుత దరఖాస్తు భద్రతా రివ్యూ కమిటీ వద్ద పెండింగ్లో ఉందని తెలిపారు. పిటిషనర్లకు ప్రాణహాని ఉందని నిరూపించేందుకు కోర్టు ముందు ఎలాంటి ఆధారాలు ఉంచలేదన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, అందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. వివరాలు పరిగణలోకి తీసుకుని న్యాయమూర్తి జస్టిస్ BVLN చక్రవర్తి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణ జూలై 8కి వాయిదా వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది